హాయ్ గైస్, వెల్కమ్ టు యాంకర్ అనిల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇప్పుడే కొత్తగా బిగ్ బాస్ రివ్యూస్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నా. ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి. ఇక మెయిన్ బిగ్ బాస్ రివ్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు గ్రాండ్ లైన్స్ రోజు మనకు చెప్పుకోదగ్గ పెద్ద రివ్యూస్ అయితే ఏముండవు. కంటెస్టెంట్స్ ఎంట్రీ, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే కొంతమంది కొన్ని ట్విస్టులు, కొత్త రూల్స్, ఇది మాత్రమే ఉంటుంది. ముందుగా రివ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు తెలియని వాళ్ళకు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి ఏ కంటెస్టెంట్స్ అడుగు పెట్టారో తెలియని వాళ్ళకు మీకు ఒకసారి పేర్లు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా యష్మి గౌడ, నిఖిల్ ప్రేయర్గా అంటే జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టారు. మొత్తం టోటల్ 7 జంటలు అంటే 7 పేర్స్ అయితే హౌస్లోకి అడుగు పెట్టారు. యష్మి, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ ఖమ్మం, ఆదిత్య ఓం, సోనియా, బేబక్క, ఆర్జే శేఖర్, కిర్రాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, డాన్సర్ నైనిక, నోబుల్, ఈ 7 జంటలు బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఈ కంటెస్టెంట్స్లకు లాట్ ఆఫ్ ట్విస్ట్ ఇచ్చారు, కొన్ని టాస్క్లు ఇచ్చేశారు. కొంతమంది ఏం కోల్పోయారు, కొంతమంది ఏం సాధించుకున్నారు అనేది అన్ని చెప్పేశారు. ఇక బిగ్ బాస్ హౌస్లో మనకు ముఖ్యంగా లాస్ట్లో అనిల్ రాయపూడి గారు ఇచ్చినటువంటి ట్విస్ట్ అయితే మనకు చాలా డేంజర్ అనిపించింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాగమణికంఠ తను బిగ్ బాస్ హౌస్లోకి తను ఏంటో నిరూపించుకోవడానికి ఆఖరి ఛాయిస్తో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. అందరూ కంటెస్టెంట్స్ ఎవరైతే ఎక్కువ ఓట్స్ వేస్తారో వాళ్ళని నేను బిగ్ బాస్ హౌస్లో నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి స్వాప్గా ఇంకో కంటెస్టెంట్ని తీసుకొస్తానని చెప్పాడు. అది కొంచెం నేను కూడా నిజమని అనుకున్నా. కాకపోతే అది ఆల్రెడీ మనకు బిగ్ బాస్ స్టేజ్ పైనే చెప్పాడు నాగార్జున గారు, మీరు వెళ్ళి అక్కడ ఒకటి ఫన్ చేయాలని. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యా, అది ఊహించుకొని ఫస్ట్ వినగానే షాక్ అయ్యా, అది గుర్తు రాలేదు నాకు, ఇది మాత్రమే గుర్తొచ్చింది. ఆ తర్వాత ఇది ఫన్ కదా అని అనుకున్నా. ఆ తర్వాత ఇక బిగ్ బాస్ హౌస్లోకి యష్మి గౌడ డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు, నిఖిల్ గారు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఇక మనకు ఆదిత్య ఓం కూడా ప్రేరణ ఖమ్మం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటే ఎంట్రీ ఇచ్చిండ్రు. ఇంకా ఆదిత్య ఓం అయితే మనకు ఏవి ద్వారానే ఎంట్రీ ఇచ్చేసిండు. ఇక సోనియా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తోనే వచ్చింది. బేబక్క వచ్చేసి ఏవి ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. ఆర్జే శేఖర్ ఏవి ద్వారానే ఎంట్రీ ఇచ్చాడు. కిర్రాక్ సీత ఆమె ఏవి ద్వారానే. నాగమణికంఠ ఏవి ద్వారానే. పృథ్వీరాజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. విష్ణుప్రియ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. నైనిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్. నోబుల్ అఫ్రీద్ ఈయన ఏవి ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ 14 మంది కంటెస్టెంట్స్ ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో కొంతమందికి నో క్యాప్టెన్స్. ఇంకా అంటే గత సీజన్ లాగా ఈ సీజన్లో క్యాప్టెన్ అనేదే ఉండదు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. ప్రతి వీక్లో నామినేషన్లు వస్తూనే ఉంటారు. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు అయితే అన్లిమిటెడ్, లిమిట్లెస్ అంతే. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ అందరూ చాలా ఎంజాయ్గా ఉన్నారు. చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలైన ఆట రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఎలాంటి నామినేషన్స్ పెడతారు ఎవరు ఊహించలేం. లిమిట్లెస్, అన్లిమిటెడ్ అంతే. ఇంకా ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు, ఎందుకంటే నాకు చెప్పడం రాదు. ఈరోజే స్టార్ట్ చేశా. ఆదిరెడ్డి గారిని మరియు సీను 65 గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను బిగ్ బాస్ రివ్యూస్ అయితే చేస్తున్నా. ముందు నా రివ్యూస్ని అయితే ఇంప్రూవ్ చేసుకొని మీకు నిరూపిస్తా రివ్యూస్ అంటే ఎలా ఉంటాయో, నేను ఇచ్చే రివ్యూస్ ఎలా ఉంటాయి అనేది. ఓకేనా గైస్, ఇక మనం ముఖ్యంగా రివ్యూస్లోకి వెళ్తే ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తారన్నారు. అది గ్రాండ్ లైన్స్ 2.0 అంటే ఫిఫ్త్ వీక్లో గ్రాండ్ లైన్స్ 2.0 పెట్టబోతున్నారు. అది అందరికీ తెలిసిందే, గత సీజన్లో కూడా పెట్టేశారు కాబట్టి ఈ సీజన్లో కూడా పెడతారు, అందరికీ తెలిసిందే కదా. ఓకేనా, ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ల పేరు అందరికీ చెప్పేశాను. ఇక మన బిగ్ బాస్ హౌస్లో ఎవరెవరు ఏ కంటెస్టెంట్స్ ఏం కోల్పోయారంటే మొట్టమొదటిగా యష్మి, నిఖిల్ వచ్చేసి టాస్క్లో విన్ అయితే వాళ్ళకి నో క్యాప్టెన్సీ, కొంతమందికి సేఫ్. మరి అభయ్ నవీన్, ప్రేరణ ఓడిపోయారు, వాళ్ళకి నో క్యాప్టెన్సీ ఇచ్చేశాడు. ఇక అలాగే నో రేషన్, ఫుడ్ కూడా లేదు, వాళ్ళు ఏదైనా ఆట టాస్క్లు ఆడే సంపాదించుకోవాలి. ఇక నెక్స్ట్ ఆదిత్య ఓం, సోనియా, బేబక్క, ఆర్జే శేఖర్ భాషకు ఒక టాస్క్ ఇస్తే అందులో ఆర్జే శేఖర్ భాష విన్ అయ్యాడు. ఆర్జే శేఖర్ భాషకు ఇచ్చినటువంటి అదేదో గుర్తొస్తుంది, నేను రాసుకోలేదు, అది గుర్తులేదు గాయస్, క్షమించండి. నెక్స్ట్ నుంచి అన్నీ క్లియర్గా రాసుకుంటా, అన్ఎక్స్పెక్టెడ్గా రివ్యూస్ ఇద్దామని ఇస్తున్నా అంతే. ఈరోజు రేపటి నుంచి పాయింట్ రాసుకొని మేము ముందర రివ్యూ ఇస్తా. ఇక కిర్రాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నోబుల్ అఫ్రీద్కి అయితే వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరు, అనిల్ రాయపూడి గారు వచ్చేసి బెలూన్స్ వచ్చేసి ఇట్లా స్ట్రాతో ఊది దాంట్లో బుట్టలో పాడేయాలని. ఆ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్స్లకి ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నారని అనిల్ రాయపూడి గారు రివీల్ చేయలేదు. కానీ అందులో పెద్ద షాకింగ్ ఏంటంటే ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్లకు విన్నింగ్ అమౌంట్ వచ్చేసి 50 lakh ఉంటుంది. కానీ ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్స్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళ విన్నింగ్ అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది, వాళ్ళు లో పర్ఫార్మెన్స్ చేస్తే తగ్గుతూ వస్తుంది. లాస్ట్ వరకు ఎవరైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ
అమౌంట్ని పెంచుకుంటూ పోయినరో ఆ కంటెస్టెంట్స్ విన్ అయితే ఆ విన్నింగ్ అమౌంట్ వస్తుంది. లేదా ఒక కంటెస్టెంట్స్కి ఎగ్జాంపుల్ నేనే అనుకో, నా పర్ఫార్మెన్స్ చేసి కేవలం 20 lakhs మాత్రమే చేశాను. నా ప్రవర్తన వల్ల ఆ 20 lakhsని 10 lakhs చేస్తారు. కానీ నేనే విన్ అయ్యా బై లక్. నాకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండి నేను విన్ అయ్యాను అనుకో, నాకు విన్నింగ్ అమౌంట్ 50 lakhs ఇవ్వరు, కేవలం 10 lakhs మాత్రమే ఇస్తారు. ఆ 10 lakhs తీసుకొని నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అలా ఇలాంటి ఎన్నో ట్విస్టులు అయితే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఉన్నాయి. మరి ఆ ట్విస్ట్ ఏంటో ముందు ముందు మనకు తెలుస్తుంది. మొత్తం 106 రోజులు, 106 రోజుల్లో అన్ని ట్విస్టులు అయితే బయట పెడతాడు బిగ్ బాస్. తనలో ఉన్న సేట్స్ అని తీసుకొస్తాడు. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని ఆ రివ్యూని ఇంప్రూవ్ చేసుకొని మేము ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? బాయ్, టాటా, సీ యూ.